ఇక్కడ దాదాపు 3 hours తర్వాత పోలీసులు అయితే మన దగ్గర రావడం జరిగింది. మాట్లాడదాం, ఏం మాట్లాడతారు అనేది. ఇట్లా పట్టుకో సార్. పబ్లిక్ న్యూసెన్స్ అంటున్నారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమా, న్యూసెన్స్ ముఖ్యమా? మీరు చెప్పండి దీని గురించి. చెప్పడానికి ఒకసారి మొత్తం రికార్డ్ చేయండి. మీరు అర్థం చేసుకోవాలా సిచ్యువేషన్ అనేది. అంటే ఎవరు ఏం చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి, మీకు అర్థం అవుతుందా? దీని గురించి మేము అంటుంది ఆపడానికి కాదు వచ్చింది. ఎక్స్పైర్ డేట్ దానిపైన లేదు. పోలీసులు వచ్చారు, క్లియర్ చేస్తా ఉన్నారు. ఏమనంటే ఇక్కడ వాళ్ళకు ఏంటంటే న్యూసెన్స్ మాత్రమే కనబడుతుంది, ప్రాణాలు పోతున్నాయి అనేది కనబడట్లేదు. ఇక్కడ ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే ఈ రకంగా ఉంది. చూడు, మీకు మొత్తం చూడొచ్చు. మీకు ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి. దీని గురించి క్వశ్చన్ చేయట్లేదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది పక్కన పెడితే ఇక్కడ ఏం జరిగింది అనే దాని గురించి మాట్లాడలేదు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఎస్ఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు కూడా ఏమైనా చూడట్లేదు. దానివల్ల ఏమంటున్నారు? ఎస్ఐ గారు రాగానే ఏమంటాడు, దీని వల్ల ఏమైనా క్లియర్ చేయమని చెప్తాడు. ముందు అంటే ఏమైనా తిని రావురే ప్రజా పోనీ పిల్లోడు కాదు తెలిపేది. ఒక్కసారి చూడు సార్, ఒక్కసారి స్పెల్ చూసి మరి మీరు ఎందుకు వచ్చారు సార్? సార్ ఒక నిమిషం, ఒకవేళ ఇక్కడ చనిపోతే ఎవరి కన్సర్న్ లోకి వెళ్తారు? కంప్లైంట్ ఇవ్వండి అని అంటున్నారు కానీ సుమోటోగా తీసుకునే పరిస్థితిలో వీళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనమే పోయి కంప్లైంట్ ఇవ్వాలా, సుమోటోగా తీసుకోరు. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఇక్కడ ఎవరికి ఏం జరిగినా పర్లేదు, ఫస్ట్ మీరు ఎవరైనా సస్తేనే వీళ్ళు రియాక్ట్ అవుతారు అని అర్థమైపోయింది. ఇక్కడ మంత్రి సీతక్క గారు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి పోలీస్ అన్నల్ని చూసుకున్నా మీరు ఇలా ఇట్లాంటి బందోబస్తులు పెట్టిరు అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఒక యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఇలా ఈ మేడారం జాతరకు సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి ఆ గద్దెను చూపిద్దామని వచ్చినాం. కానీ ఇక్కడ అమ్మవారు ఈ రకంగా పంపించారు అని నేను అనుకుంటున్నా, ఇలా బిలీవ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇలా ఒక్కరి ప్రాణాలని కాపాడినా కూడా అమ్మవారి దీవెనలు మనకు ఉంటాయి. ఇక్కడ నేను ఒక్కనే కాదు, ఇక్కడ ఎవరైతే నిలబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ పుణ్యం అనేది దక్కుతుంది. కొన్ని కోట్లాది మంది ప్రజలతోని ఇలా వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రశ్నించట్లేదు. ఐ రిపీట్ అగైన్, మేము చేసిన దానికి మీరు చేసిన తేడా ఉంటుంది. నేను మాట్లాడతా 5 నిమిషాల్లో పబ్లిక్ న్యూసెన్స్ అని ఎట్లా అంటున్నారు మీరు? ప్రాణాలతో ఇక్కడ ప్రాణాలు అవుతున్నాయి సార్, ప్రాణాలు అవుతున్నాయి. ఇక్కడ ఏడా మీకు డైల్ 100 కి కాల్ కనెక్ట్ అవుతారు, మీరేం రియాక్ట్ అవుతారు సార్ పోలీస్ గా? ఏంటి మీరు ఇది అది అని మాట్లాడుతూ